ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ ఇలా సాగింది. ఒక స్నేహితుడు మరొక స్నేహితునికి తన అనుభవాన్ని ఇలా చెప్పడం ప్రారంభించాడు. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు. నేనంటే అతనికి చాలా ఇష్టం. నన్ను ప్రేమగా ఫ్రెండ్ అని పిలిచేవాడు. అతనికి నాకు చాలా సంవత్సరాల భేదం ఉండేది. అతనితో గడిపిన సంవత్సరాలు చాలా తక్కువ, కానీ అతను నా జీవితంలో వేసిన ముద్ర నేను జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడింది. నాకే కొన్నిసార్లు అనిపించింది, నన్ను నా తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు అని. అతనికి 3 పిల్లలు. రోజు నాతోనే ఆడుకునేవారు. అతడు ఒకరోజు కనిపించకపోతే మా అమ్మ నాన్న ఇంటికెళ్ళి అర్ధరాత్రి అయినా పలకరించాకే పడకెక్కేవారు. అతడు పరాయివాడు అని మాకు ఏ రోజు అనిపించిందే లేదు. మాకు ఆత్మీయ బంధువు అంటే అతడే. మా బాగోగులు అడిగేవాడు, అతనికి తోచిన సలహాలు ఇచ్చేవాడు. మా బంధం విడదీయరానిదిగా మారింది. అతడు బీదవాడే, కానీ పిల్లలను ఉన్నతంగా పెంచాలనే ఆలోచన కలిగినవాడు. అంకుల్ వాళ్ళు పిల్లల చదువుల కోసం అనుకోకుండా వేరే ఊరు మారడం జరిగింది. అతని వెలితి మా కుటుంబాన్ని మౌనంగా మరుపురాని గాయంగా మార్చింది. నేను పెరిగాను, పెద్దవాణ్ణయ్యాను, కానీ అతని ఫోటోని నేను మా ఆల్బంలో చూసినప్పుడల్లా మనసు కొద్దిసేపు ఆనందంతో నిండేది. అనుకోకుండా మా నాన్న ఒకరోజు నేను అంకుల్ని కలిశాను అని నాకు చెప్పాడు. నా మొక్కలో ఆనందం వెలిసింది, కానీ నాన్న మొక్కల్లో చింత. ఎందుకో తెలియదు, అది నాకు చాలా రోజులు నిద్ర లేకుండా చేసింది. ఒకరోజు నాన్నని అడిగాను, నాన్న అంకుల్ వాళ్ళకి ఏమైందని. నాన్న నిరాశగా, నేను కలిసిన కుటుంబం అంకుల్ వాళ్ళది కాకుంటే బాగుండు అనిపిస్తుంది అన్నారు. నన్ను చూడగానే అంకుల్ ఆనందంతో, బాగున్నావయ్యా, అమ్మాయి బాగుందా, మా ఫ్రెండ్ ఎలా ఉన్నాడు, ఇంటికి వెళ్దాం పదా అని నన్ను తీసుకుని వెళ్ళాడు. అది రెంటెడ్ హౌస్. ఆంటీ నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి, చిన్న బాగున్నావా, ఎన్ని రోజులైందయ్యా నిన్ను చూసి అంటూ ఆప్యాయంగా పలకరించి కాళ్లకు నీళ్ళిచ్చి, అమ్మాయి ఎలా ఉంది, పిల్లలు బాగున్నారా, పెద్దోళ్ళయ్యారా, పెళ్లి చేసావా అని అడిగారు. ఇంతలోనే అంకుల్ వాళ్ళ 2వ కొడుకు వచ్చాడు. నేను పలకరించిపోగా వాళ్ళ అమ్మతో దురుసుగా, సెల్ ఫోన్లో రీఛార్జ్ లేదని చెప్పి 1 అవర్ అయింది, ఇంతవరకు రీఛార్జ్ చేయించలేదు అంటూ తన పక్కనున్న గ్లాస్ను నేలకేసి కొట్టి, రీఛార్జ్ చేయిస్తావా, నన్ను చావమంటావా అని గట్టిగా అరిశాడు. అంతే, నా ఒళ్ళు జల్లుమంది. బిత్తరపోయి చూస్తుంటే అంకుల్ వచ్చి, ఇది మాకు కామన్ అయింది, నువ్వు కూర్చో అయ్యా అన్నారు. ఆంటీ కన్నీళ్ళు పెడుతూ, వీడికి ఎంతో స్వేచ్ఛనిచ్చామయ్యా, మా మాటే వింటోలేదు, ఏ కొత్త మోడల్ ఫోన్ వచ్చినా వీడికి కొనివ్వాలంట. ఇది మొదట సరదాగా అడిగినా ఇప్పుడు అది ప్రెస్టేజీగా మారి, ఒకసారి మేము కొనిచ్చలేమో, అది మా స్థాయికి మించింది అని మందలిస్తే పారుతున్న ఏట్లో దూకి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. కొడుకు ప్రాణాల కంటే సెల్ ఫోన్ ఎక్కువ కాదని వాడిని భరిస్తున్నాం. వాడి ఫ్రెండ్స్ ముందు వాడి పరువు పోతున్నా తెలుసుకోలేకపోతున్నాడు. ఆలోచించే జ్ఞానం లేకుండా పోయింది. ఏం చేశాం బాబు అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు. ఇంతలో పెద్ద అబ్బాయి ఆఫీస్ నుండి వచ్చి చేతిలో ఉన్న బ్యాగును చైర్లో పెట్టి నన్ను చూసి, ఎక్కడో చూసినట్లుంది, బాగున్నారా అని పలకరించారు. ఇంతలో డాడీ అని వచ్చిన పాపను ఎత్తుకొని ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. పెద్దబ్బాయి చాలా హ్యాండ్సమ్ అంకుల్ అన్నాను. అవును బాబు, వీడి వల్ల మాకు ఇబ్బంది లేదు. కొన్ని సంవత్సరాలు ప్రేమ పెళ్ళి అని తిరిగి ఇప్పుడు తెలుసుకొని మా మాట వింటున్నాడు. అందుకు మాకు సంతోషమే, కానీ ఏ ఉద్యోగంలో స్థిరంగా ఉండడం లేదు. కొన్ని నెలల క్రిందట ఒక ఆఫీసులో అకౌంటెంట్గా చేరాడు. చేరిన 2 నెలలకి అకౌంట్లోని ఇబ్బందులు వచ్చి తొలగించారు. 65,000 రూపాయల శాలరీ. తర్వాత సెక్యూరిటీ గార్డ్స్కి డ్యూటీ వేసే ఉద్యోగం. దానిలో కూడా తప్పులు జరగడంతో తొలగించారు. డాడీ, ఎందుకో డాడీ నాకు ఏమీ గుర్తుండటం లేదు, దేని మీద మనసు పెట్టలేకపోతున్నా అంటూ బాధపడతాడు. మేము అక్కడి నుండి వచ్చాక ఆంటీకి ఒక సెల్ ఫోన్ అవసరమని కొన్నా. దానిని పొద్దున్నుంచి సాయంత్రం దాకా చూసేవాడు. వాడు సరిగ్గా తినేవాడు కూడా కాదు. అప్పుడే అల్సర్ ఫామ్ అయ్యి ఆపరేషన్ కూడా అయ్యింది. ఇంట్లోనే డోసు వేసుకొని సెల్ ఫోన్ను చూస్తుండేవాడు. డాక్టర్ గారు, నీవు సెల్ ఫోన్ను విడిచిపెట్టకపోతే నీవు బ్రతకడం కష్టం అన్నాక కొంచెం తగ్గించాడు. క్రమంగా సెల్ ఫోన్ చూడటం తగ్గించాడు, కానీ దానివల్ల వాడి జ్ఞాపక శక్తి, కంటి సమస్యలు, అందరితో కలవలేని స్థితి బయటపడ్డాయి. ఇప్పుడేం చేయగలం? భార్యాభర్తల మధ్య అన్యోన్యత సరిగా ఉండడం లేదు. ఏదో ఒక చిన్న గొడవ చేస్తాడు, వాడే సర్దుకుపోతాడు. వాడిది అలాగుంది. అమ్మాయి అన్న బాగా చదివితే చదివిద్దాం కదా అనుకున్నా, దానికి చదువు అవ్వలేదు. ఫ్రెండ్స్